ఉండే ప్రిస్టేజ్ కుక్కర్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి. నార్మల్గానే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం బాగా వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా పౌడర్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయండి. నేను మీకు చూపించడం కోసం అన్ని పక్క పక్కన పెట్టాను. ఒకటి వేగాక ఒకటి వేయండి. దాని తర్వాత బాగా వేగాలండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను, మీరు కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోండి. నేను నిన్ననే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం నీళ్ళు ఊరాయి అనమాట. మనకు ఫ్రైకి కాబట్టి ఆ ఊరిన నీళ్ళన్నీ తీసేయాలండి. సింక్లో పోసేస్తున్నాను గిన్నెల మీద అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు, మనం డిష్ వాష్లో పెడతాం కాబట్టి చూద్దామన్నా స్మెల్ రాదనమాట, అంత మంచిగా వస్తాయి గిన్నెలు. ఇప్పుడైతే చికెన్ నేను కుక్కర్లో వేసేసాను. ఇంకా కొంచెం చల్లగా ఉంది, సిమ్లో పెట్టి కాస్త వాడుస్తున్నాను అనమాట. బాగా కొంచెం వాడింది అని అనుకున్నాక అప్పుడు మూత పెట్టి వెయిట్ పెట్టేశాను. నేను రోజు రెగ్యులర్గా వాడడానికి కొంచెం లైట్ వెయిట్ ఉండే ప్రెషర్ కుక్కర్స్ అండి, ప్రిస్టేజే వాడతానమాట. చాలా హ్యాండీగా ఉంటాయి. అన్ని సైజులు ఉన్నాయి నా దగ్గర. చూసారు కదా, ఒక్క విజిల్కి ఇట్లా వచ్చింది. నేను అస్సలు నీళ్లు పోయకుండా మూత పెట్టినా కానీ నీళ్ళు ఊరాయి.